అండి. హాయ్ మేడం. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని చిన్న అంటే చెప్పుకోలేని మాటలు తిట్టారు. ఒక సీఎం క్యాండిడేట్ లో ఉన్న పర్సన్ అట్లా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రజా సమస్యల మీద వాళ్ళని అణిచివేసే ప్రయత్నాలు చేస్తారు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత స్వేచ్ఛ ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ప్రతి అంశాన్ని ప్రశ్నించే వెసులుబాటు ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలకి ఏ అంశం మీద వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. గత ప్రభుత్వాలు ఆ రకంగా వ్యవహరించలేదు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ అలాంటి సంఘటనలు జరిగాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేకతను ఈ ప్రభుత్వాలు మీకు గతంలో కూడా మల్లారెడ్డి గారు కూడా చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదని. కానీ నేను 90 రోజుల ముందే చెప్పాను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని చెప్తే 8 స్థానాలు చెప్పాను. అంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్తానంటే ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. ప్రభుత్వాలు దాన్ని అణిచివేయడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అనేది తెలిసే అవకాశం ప్రభుత్వాలకు ఉండదు. కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి. గతంలో వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ రకమైన స్వేచ్ఛ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి వీళ్ళు దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన అవకాశాన్ని ఆల్రెడీ అపోజిషన్ పార్టీ అవకాశాన్ని కోల్పోయారు. జనసేన పార్టీకి అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ ఉంది. బయట వీళ్ళకి 42% ఓట్ బ్యాంక్ వచ్చినా సరే ఆ రకమైన వాతావరణం లేదు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటే ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు వ్యవహరించిన విధానాన్ని ప్రజలు ప్రేమపూర్వకంగా స్వీకరించట్లేదు. ఆ యొక్క యాటిట్యూడ్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి దానివల్లే మీకు మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది, దాని నుంచి కనుక బయటకు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలో రావడానికి ఛాయిస్ ఉంటుంది అని చెప్పి. సో ఇదే వ్యాఖ్యలు శర్మిల గారు కూడా రీసెంట్గా చెప్పారు. అంటే శర్మిల గారు మన విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చాలా దగ్గరమైన రిలేషన్ ఉన్న వ్యక్తులు. వాళ్ళ కుటుంబంతో చాలా కాలం కొనసాగించిన వ్యక్తులు. అంటే ఇద్దరు చెప్తున్న అంశాలు ప్రధానంగా మనం తీసుకుంటే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొంతమంది సభ్యులు లీడ్ చేస్తున్నారు అన్న యాంగిల్ ఉంది. సో వైసీపీ పార్టీలో నేను 2వ స్థానంలో ఉన్నానని చెప్పి కొంతమంది అన్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారే 2వ ప్లేస్లో ఉన్నారని చెప్పారు. ఎవరు? మన విజయసాయి రెడ్డి గారు. అంటే ఆ యాంగిల్ కూడా చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా ఇంకెవరు లీడ్ చేస్తున్నారు అన్న వాదన కూడా బలమే తీసుకొచ్చారు. కాబట్టి ప్రతిపక్షం ప్రజా సమస్యల మీద ఒక్క పీపీపీ విధానం మీద ప్రశ్నించారు, మేము ప్రశ్నించాం. అంటే ప్రజలు ఈ పీపీపీ విధానం మీద వ్యతిరేకత ఉందని భావించి దాన్ని వైసీపీ పార్టీ క్యాచప్ చేసుకుంది. సో పీపీపీ విధానం మేము ప్రశ్నించాం, చాలామంది ప్రశ్నించాం, వైసీపీ పార్టీ కూడా ప్రశ్నించాం. అలా ప్రజా అంశాల మీద ప్రశ్నించాలి తప్ప వ్యక్తిగతంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా విన్నాను. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రిని ఆ రకమైన ఎలిగేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయనే కాదు, జగన్ గారు కూడా కొన్ని రేడింగ్ ఐటమ్స్ గురించి మాట్లాడడం. అంటే ఆ రోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే సంబంధించిన అంశాల మీద ఒక వీడియో చూపించి ఈ జనసేన పార్టీ అంతా కూడా ఇలాంటిదే అని చూపించే ప్రయత్నం చేశాం. సో ఆమె మొన్న రీసెంట్గా చెప్పి జబర్దస్త్ శాంతి అని ఆమె వీడియో అనేది నాకు కూడా తెలియదు. అంటే ఓవర్ లుక్లో అలా చెప్పారా లేదో తెలియదు. అంటే జనసేన పార్టీ అంటే అదే ఆ రకమైన వైఖరి ఉందని చెప్పే ప్రయత్నంలో ఆ యాంగిల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు కొంచెం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని చాలామంది కూడా ట్రోల్ చేశారు. అంటే జబర్దస్త్ ఆర్టిస్టులకి లేదా నిజమైన లేడీస్ కూడా తేడా లేదా అని కూడా ట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు ఈ అంబటి రాంబాబు నన్ను కర్రలతో కొట్టడానికి వస్తారు అంటే సరేనండి అన్నాను. సో నిజంగా ఒకవేళ అంబటి రాంబాబు పైన దాడి జరిగితే ఎలా ఉండేది? దాడి జరగదు. సో మీకు అర్థం అంటే అతను ప్రభుత్వాన్ని రెచ్చగొట్టినంత మాత్రాన ప్రభుత్వం అంత అడ్మినిస్ట్రేషన్ అంత అమాయకంగా లేదు. ప్రభుత్వాన్ని ఒక వ్యక్తిని రెచ్చగొట్టడం వేరు, ఒక ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం వేరు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యవహార శైలి ఉంది. అంటే ప్రభుత్వాన్ని రెచ్చగొడితే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేస్తారనే వాదన పబ్లిక్లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆయన రెచ్చగొడితే రెచ్చిపోయి అంత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంత పర్ఫెక్ట్గా లేని వ్యక్తులు ఎవరు లేరు. మరి రోజా గారు కూడా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. సో వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు భూత పురాణమే స్టార్ట్ చేస్తున్నారు. రోజా గారు మాట్లాడుతుంటే నిజంగా రోజా గారు అధికారంలో ఉన్నారేమో అనిపించింది. అంత స్వేచ్ఛగా అంత పెద్ద పెద్ద బలమైన మాటలు మాట్లాడతారు. అంటే వాళ్ళే అధికారంలో ఉన్నారేమో అని అన్నారు. రెడ్ బుక్ అన్నారు తప్ప రెడ్ బుక్ అని రోజా గారిని ఏమైనా అరెస్ట్ చేశారా? లేదు కదా. గతంలో ఆమె చేసినవి కూడా అవినీతి ఉంది. సుమారుగా 2000 కోట్ల వరకు కూడా ఆమె చేసింది టూరిస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా చేశారనుకుంటుంది. కానీ అక్కడ కూడా ఆ అంశాన్ని తెర మీద తీశారు. అంటే ఒక మహిళ కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలనే యాంగిల్ కూడా ఎక్కడ లేదు. సో ఆమె అంత బలంగా వ్యాఖ్యలు చేస్తుంటే ప్రభుత్వం వాళ్ళకి అంత స్వేచ్ఛ ఇచ్చింది ప్రశ్నించడానికి, మాట్లాడడానికి. కానీ అది దుర్వినియోగం పరుస్తున్నారు. ప్రజల కోసం మాట్లాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు
వాళ్ళ వ్యక్తిగత కక్షల కోసం వాళ్ళ అధికారం కోసం వ్యవహరిస్తారనే ఫీలింగ్ పబ్లిక్ వెళ్ళిపోయింది. అంటే ఆమె ఇంకో ప్రశ్నతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు ఏంటి అసలు మినిమం ఏజ్ ఎక్స్పెక్ట్ లేకుండా కూడా ఆమె మాట్లాడినట్టు జరిగింది. సో దాని అంటే నేను ఏదేమంటున్నా అంటే ఒక రోజా గారి మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు, దాని మీద పూర్తిగా విచారణ చేస్తున్నారు, ఆపేశారు. సో ప్రతిపక్షానికి మీకు ఒక అవకాశం కల్పించారు. ఎవరైతే గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఉందో దాన్ని తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అలా తీయకుండా వదిలేయడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు, బలమైన వ్యాఖ్యలు, అంటే అవన్నీ కూడా ప్రజల కోసం ప్రశ్నిస్తే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళ వ్యక్తిగత కోసం, వాళ్ళ వైసీపీ పార్టీలో అట్రాక్ట్ చేసుకోవడం కోసం రోజా గారు వన్ ఇయర్ సైలెంట్ అయిపోయారు. రోజా గారు 1 year సైలెంట్ అయిపోయారు. మళ్ళీ వైసీపీ పార్టీలో రోజా గారి బలమైన వాయిస్ ఉంది అంటే మళ్ళీ వైసీపీ పార్టీ నుంచి ఆమెకు రేపు మళ్ళీ సీట్ కావాలి. సో ఆ రకమైన తాపత్రం, అంటే వైసీపీ పార్టీలో బలమైన నాయకులు ఎవరంటే అంబటి రాంబాబు గారు, రోజా గారు, అంటే ఎవరైతే బూతులు తిడతారో, ప్రభుత్వం టార్గెట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దాడి చేస్తారో వాళ్ళే వైసీపీ పార్టీ యొక్క కీలక నాయకులు అని మీరు అనుకుంటే ప్రజలు అనుకోవాలి కదా, ఓట్లు పడవు కదా. సో వీళ్ళు ఈ రకంగా కనుక మీరు కౌన్సిలింగ్ ఇవ్వకుండా వదిలేస్తే అది వాళ్ళకి కాకుండా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రెడ్డి గారు ముందుకు వెళ్ళినప్పుడు అందరి పేర్లు బయట పెట్టేశారు అన్న టాక్ వచ్చింది. మరి దీని వల్ల జగన్కి ఏమన్నా ఎఫెక్ట్స్ పడింది? అంటే ఉంటుంది, ఉండదని అనలేదు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళడం అనేది చాలా మైనస్ పాయింట్. విజయసాయి రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో నేను స్వయంగా చూశాను. విశాఖపట్నంలో కానీ పార్టీ మొత్తం తన భుజాల మీద ఎత్తుకొని ఒక పార్టీ కోసం ఎంత కష్టపడారో తెలుసు. విజయసాయి రెడ్డి గారు కష్టపడ్డారు, శర్మిల గారు కష్టపడ్డారు, కానీ వాళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ప్రియారిటీ ఇవ్వలేదు. సో ఆయన రాజ్యసభ ఇచ్చినా సరే అంతంత మాత్రమే. సో ఆయన కూడా చెప్పారు, మేము 1 year మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాను, మిగతా 4 ఏళ్ళు నేను దగ్గర లేను, నేను దూరంగానే ఉన్నాను అని చెప్పి. సో అది ఎందుకు ఆ రకమైన వాతావరణం వచ్చిందో కరెక్ట్ కాదు. కానీ రాజకీయాల్లో నేను చాలామంది చూశాను, అధికారం రాలేనంతసేపు పబ్లిక్తో ఒక రకంగా ఉంటారు, అధికారం రాగానే వాళ్ళు వేరే వ్యక్తిని తెచ్చుకుంటారు. సో ఎమ్మెల్యేలు కూడా అధికారం రాలేనంతసేపు కొంతమంది పిఎల్ తెచ్చుకుంటారు, అధికారం రాగానే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పిఎల్ తెచ్చుకునే వాళ్ళు కూడా నేను స్వయంగా చూశాను. కానీ ప్రజాస్వామ్యంలో అది దీర్ఘకాలికంగా నడదు, తాత్కాలికంగా నడుస్తుంది. జగన్ పాదయాత్ర టైంలో ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో బడ్జెట్లో అవన్నీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. దాని జగన్ పాదయాత్రకి టీడీపీ వాళ్ళు కాదు, మన శర్మిల గారే బ్రేక్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంటే శర్మిల గారి ముందు పాదయాత్ర చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన ఇప్పుడు ఏవైతే మనకి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి జీరామ్జీ పథకం, అంటే ఏదైతే 100 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం అంశం మీద దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీని అగ్నిస్ట్గా ఫైట్ చేస్తారు. సో శర్మిల గారు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈమె ముందు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. ఇంకో చిన్న స్ట్రాటజీ, అంటే చెప్పకూడదని కూడా చెప్పేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు, వైసీపీ పార్టీని మేము రానేమో, అవసరమైతే మీ ఓట్ బ్యాంకింగ్కు ఎవరికైనా పంపించే ప్రయత్నం చేస్తామన్నారు. అంటే వైసీపీ పార్టీ కొంత ఓట్ బ్యాంకింగ్ని కాంగ్రెస్కి షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా జరగచ్చు. అప్పుడు వైసీపీ పార్టీ ఒక ఓట్ బ్యాంకింగ్ చీలిపోయే అవకాశం ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారం శర్మిల గారికి అందరూ అవకాశం ఇవ్వచ్చు. అంటే అందరూ అంటే పొలిటికల్ పార్టీలు పెద్దగా ఆమెని హరాస్మెంట్ చేసే కోణంలో కాకుండా వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ చీల్చడం కోసం సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ రకంగా అంటే వైసీపీ పార్టీలో ఉన్న చాలా ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయింది. కాబట్టి మళ్ళీ అదే ఓట్ బ్యాంకింగ్ కనుక కాంగ్రెస్ కొంత తీసుకున్న, ఇప్పుడు 2% ఓట్ బ్యాంక్ ఉంది ఏపీలో, ఒక 5% కనుక వచ్చిందనుకో పూర్తిగా వైసీపీ పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం.